అండి, వెల్కమ్ టు అన్విత క్రియేషన్స్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడెవరంటే పూర్ణిమ గారు. షీఈస్ ఎ సర్టిఫైడ్ హార్మోనల్ అండ్ టెస్టోస్టెరాన్ కోచ్ అన్నమాట. సో షీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈ రోజు మనం తనతో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాము. సో పూర్ణిమ గారు, హాయ్ అండి. హలో అఖిల, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ 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 గుడ్, ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఆస్ట్రేలియా నుంచి ఈరోజు మా ఆడియన్స్ కోసం మీరు చాలా చాలా విషయాల్ని తీసుకొని వచ్చారు. దానికోసం మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మనము మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో సక్సెస్ విత్ సోల్ అన్నమాట. సో మనం విన్నింగ్ ఆన్ అవర్ సోల్స్. సో మన పైన మనం ఎలా విన్ అవ్వాలి, దట్స్ అ పాయింట్. సో మీ మాటల్లో హౌ కెన్ వి విన్? యా, సో మనం యూజువల్లీ ఏం చేస్తామంటే సక్సెస్ అనేటప్పటికి మన మైండ్ లో ఉన్నది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నే కన్సిడర్ చేస్తాము. అంటే ఏదైనా ఒక ఇది తీసుకోండి, సోషల్ మీడియా తీసుకోండి. ఈ మధ్య కాలంలో బోల్డ్ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. అందరికీ ఫాలోవర్స్ ఎక్కువ మంది కావాలి, వ్యూస్ ఎక్కువ కావాలి, లైక్స్ ఎక్కువ కావాలి, అలాగే కమెంట్స్ ఎక్కువ కావాలి, ఆఫ్ కోర్స్ క్లయింట్స్ కూడా ఎక్కువ కావాలి. సో ఏం చేస్తారు, ఓకే దానికి అలా కావాలి అంటే మాక్సిమం వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఫేస్బుక్ యాడ్స్ దాన్ని రన్ చేద్దామా, డిజిటల్ మార్కెటింగ్ ఎలాగా, వాట్ ఈస్ ఇట్ దట్ వి కెన్ డూ త్రూ డిజిటల్ మీడియా అని ఆలోచిస్తారు. ఇంకా బోల్డ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు అన్నమాట. They only think about the surroundings of that certain success point of view. Yes. So సక్సెస్ అనేది, ఇప్పుడు సక్సెస్ అనేది ఇలా చూసుకుంటే దానికి చుట్టూరు తిరుగుతారు. వాట్ దే ఫర్గెట్ ఇస్ ఆ సక్సెస్ అనేది వాళ్ళు. అండ్ ఇట్ కమ్స్ బై వర్కింగ్ ఆన్ దెమ్సెల్ఫ్ రాదర్. ఎస్, మనకు బయట మనం కొన్ని టూల్స్ అప్లై చేయాలి, ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అన్నీ తీసుకోండి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సక్సీడ్, ఈ పాడ్కాస్ట్ అనేది నాకు ఒక మీడియం టు క్రియేట్ దట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. అంతేగాని ఈ పాడ్కాస్ట్ వల్లే నేను సక్సీడ్ అవుతాను అనుకోవడం ఇస్ నాట్ ది పాయింట్, రైట్? సో ఐ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. సో దట్ ఈస్ వేర్ ది సక్సెస్ కమ్స్ ఫ్రమ్ సోల్ అన్న పాయింట్ అన్నమాట. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, but it is important that we succeed from inside for it to reflect outside. బయట అది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనం మనని మార్చుకోవాలి. అప్పుడు ఆ సక్సెస్ అనేది is truly visible externally అన్నది పాయింట్. It's like a main ground workout is on ourself antar. Yes. So we have to work from ourselves and then only we have to go through the ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎస్, అప్పుడు మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం అఖిల. యూజువల్లీ ఏమవుతుంది, మనకి ఏది జరిగినా అవ్వట్లేదు అనుకుంటాం, కానీ మనం మన లోపల మనని వర్క్ చేసుకోకుండా, మనని మనం బిల్డ్ చేయకుండా, ఇది ఎలాగంటే ఫౌండేషన్ ఉంటుంది. బిల్డింగ్ కి ఫౌండేషన్ స్ట్రాంగ్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. ఆ ఫౌండేషన్ మనకేంటి, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్. ఆ డిఫరెంట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసుకోవడం, ఎలా మనని మనం అప్ స్కిల్ చేసుకోవచ్చు, ఎలా మనం త్రూ స్పిరిచువల్ జర్నీ ఎలా మనని అప్లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ ఏం యూజ్ చేసుకోవచ్చు, దైవభక్తి ఉన్న వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ సక్సెస్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు చేంజ్ దాట్ ఇన్ అస్, మిగిలినవన్నీ మనకు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంది మనకు. అది సో అండ్ నాట్ ఓన్లీ సక్సెస్, యాక్చువల్లీ ఇప్పుడు మనము సక్సెస్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ లో వీఆర్ రన్నింగ్ త్రూ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, హౌ యూ సెడ్. కరెక్ట్. సో in that way we are forgetting our traditional values. So మనము ముందుకెళ్లే ప్రయత్నంలో సో అది వదిలేస్తున్నాము. సో అలాంటి మూలాల్ని మనం వీ హ్యావ్ టు క్యాచ్. సో అది ఎలా అంటారు, వీ హ్యావ్ టు క్యారీ త్రూ అండ్ గో త్రూ ద సక్సెస్ అంటే. సో వాట్ ఆర్ ద టిప్స్ యు ఆర్ గోయింగ్ టు గివ్ us? షూర్. సో ఇప్పుడు మనకి యూజువల్లీ ఏమవుతుంది, ఇప్పుడు ఐ లివ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. సో అంటే ఇట్ ఈస్ అ వెస్టర్న్ కంట్రీ ఆబ్వియస్లీ కదా. సో అక్కడ ఉండి అండ్ పీపుల్ హూ హావ్ వెన్ వి లివ్ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఆస్ట్రేలియా వరకు ఎందుకండి, ఇక్కడ ఇండియాలో మనం మాట్లాడుకుంటేనే మనం చాలా మటుకు వెస్టర్న్ కల్చర్ కి అట్రాక్ట్ అయిపోతున్నాము. వాళ్ళు అలా చేస్తున్నారు, ఫ్రమ్ డ్రెస్సింగ్ అనుకోవచ్చు, మనం థాట్ ప్రాసెస్ అనుకోవచ్చు, హౌ వీఆర్ లుకింగ్ ఎట్ రిలేషన్షిప్స్. ఇక్కడ నేను చెప్పేది ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ అబౌట్ షేరింగ్ మై ఓన్ జర్నీ ఆఫ్ వాట్ హాస్ హెల్ప్డ్ మీ టు బీ వేర్ ఐ యామ్ అన్న పర్స్పెక్టివ్ అనమాట. సో నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం మన కల్చర్ ని, మన రూట్స్ ని ఇఫ్ వి ఫర్గెట్, ఇఫ్ వి లీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అస్ లాంగ్. ఎందుకంటే మనకు ఉన్నది చాలా రిచ్ కల్చర్.
అది మనము ఐ థింక్ సమ్ టైమ్స్ వి టోటలీ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకోవాలన్న దీంట్లో మనకున్న ట్రెడిషన్స్, కల్చర్, గ్రౌండెడ్నెస్, రూట్స్ ని మర్చిపోతాం. అది మనం మర్చిపోయి ఉట్టి వెస్టర్న్ దానికే అడాప్ట్ అవ్వాలి ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, వేరే దానికి అడాప్ట్ అవ్వాలి అనుకుంటే మన బాడీ, మైండ్, సోల్ దానికి అడ్జస్ట్ అవ్వదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు, మన యాన్సెస్టర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ దిస్ ల్యాండ్, దిస్ కల్చర్ కదా. అలాంటిది ఇఫ్ వి డూ టోటల్ 360 degree షిఫ్ట్ చేసుకున్నాము అంటే ఎక్కడో మనకు మనసులో లోపల ఉంటుంది అది బాగుంది కదా అని. కానీ మనకు ఇలాగా ఓకే నేను దీంట్లో విజయం పొందాలి, దీంట్లో నేను గెలవాలి, ఇది నాకు సక్సీడ్ అవ్వాలి, దానికి వాళ్ళు అలా చేస్తున్నారు కదా నేను అలా చేస్తాను, దాని వల్ల అవుతుంది అని మనం అనుకుంటే that doesn't work. Yeah, mainly most of the people were thinking anamata. So ante certain way lo I have to get succeed in this way ante, so definitely I have to change myself completely anukone oka pressure lo sir, that might be from the point of view of social pressure or else, so it might be from internal also. So alanti valaki what do you say? See, it is very easy to get tempted. అగైన్ మనకు చాలా ఈజీ, మనకు అది సొసైటల్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ అబ్బా వాళ్ళు అలా చేస్తే. ఇప్పుడు ఒక చిన్న వెయిట్ లాస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంతో మంది నా దగ్గర వచ్చి మాట్లాడతారు అనమాట, నాతో పాటు ఆ అమ్మాయి గత సంవత్సరం నుంచి జిమ్ కు వస్తుంది, తను దగ్గర 25 kgs తగ్గిపోయింది సంవత్సరంలో, నేను మాత్రం 5 kilos కూడా తగ్గలేకపోయాను. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేశారు మీరు, కంపారిజన్. అవునా, ఇది నేను వెయిట్ లాస్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు మనకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అక్కడి నుంచి కూడా వస్తుంది అనమాట. మన పేరెంట్స్ గాని, మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు గాని, గ్రాండ్ పేరెంట్స్ గాని, వీళ్ళందరూ ఏమవుతుంది, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ మనకు చదువులో ఏదైనా ఒక 70% వచ్చింది అనుకోండి, అదిగో పక్కింటోడికి 80% వచ్చింది, వాళ్ళ చదవచ్చు కదా, తనకు 98% వచ్చింది, కొంచెం చూసి నేర్చుకోవచ్చు కదా. ఇలా చెప్పి 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 మనకు చిన్నప్పటి నుంచి ఎలాగ కల్టివేట్ చేశారంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని, ఓహో పక్కోడు ఏం చేసి వాడికి అలా వస్తే నేను కూడా అది ఫాలో అయిపోతే అప్పుడు నాకు అయిపోతుంది సక్సెస్. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన థాట్ అనేది దే హావ్ ఫిక్స్డ్ అవర్ బ్రెయిన్. సో దాని వల్ల సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే డెఫినెట్లీ చేంజ్ అవ్వాలేమో అనే ఒక ప్రెషర్ కి వీఆర్ కమింగ్ అన్నమాట. కరెక్ట్. వాళ్ళలా మారాలనుకుంటాం కానీ నేను నాకు నచ్చినట్టు మార్చుకుంటే అది అవుతుంది అన్నది ఇంకా అవేర్నెస్ లేదు. అది హెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను, అక్కడే కదా నేను ఎక్కువ డీల్ చేస్తాను. చాలా మంది వస్తారు నాతోటి ఇలాగా, నేను చాలా మందిని చూశాను, నేను గాలి పీలిస్తేనే బరువు పెరిగిపోతాను, వాళ్ళేమో ఎంత తిన్నా వాళ్ళు పెరగరు, వాళ్ళు ఏం చేస్తున్నారు నేనేం చేయట్లేదు, మేము ఒకేలా ఉన్నాము. సో ఇదంతా మనకు ఆ చైల్డ్హుడ్ నుంచి వస్తుందన్నమాట, చెప్పి చెప్పి చెప్పి. సో అగైన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కంపేరింగ్ విత్ అదర్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ విల్ వర్క్, నాకు ఏం వర్క్ అవుతుంది, హౌ కెన్ ఐ ఐడెంటిఫై దట్. సో ఒక్కసారి మనం ఐడెంటిఫై చేసుకున్నామంటే ఓహో నాకు ఇది నచ్చుతుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నా బాడీ టైప్ ఇది, నేను ఒకే వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, నేను ఏమేం చేస్తున్నాను, నేను సరే జిమ్కి వెళ్తున్నాను, నేను తినేది కరెక్ట్ గా తింటున్నానా, నేను శుభ్రంగా పడుకుంటున్నానా, నా స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది, ఇది చూసుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా పక్కోళ్లతో కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ us anywhere. అండ్ అంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీకి అండ్ లైక్ మీ గోల్స్ కి ఇన్ బిట్వీన్ దమ్ ఎప్పుడైనా హ్యావ్ యూ గాట్ ఫీల్ స్టక్డ్ అన్నమాట, అంటే ట్రెడిషనల్ వాల్యూస్ కి అండ్ యువర్ గోల్స్ ఎయిమ్స్ కి మధ్యలో హ్యావ్ యూ గాట్ ఎనీ? నేను నవ్వుతున్నాను, ఎందుకు వచ్చి కూడా చెప్తాను, నవ్వుతున్నాను. జస్ట్ నిన్నటి మాటే అనమాట. సో నేను మా టీమ్ తో కూర్చొని మాట్లాడుతున్నాను, అఖిల ఇలాగా ఎస్ సోషల్ మీడియా పర్లేదు బాగానే గ్రోత్ అవుతుంది, నా కోరిక, నా డీప్ డిజైర్ ఏంటంటే గ్లోబలీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే మన హెల్త్ లో రూట్ కాజ్ తో వర్క్ చేయాలి, అంతేగాని ఒక డయట్ ని ఫిక్స్ చేస్తే, ఒక ఎక్సర్సైజ్ ని ఫిక్స్ చేస్తే పూర్తిగా సర్దుకోపోవద్దు. మనకి ఏ ఇష్యూ ఉన్నా, అదొక థైరాయిడ్ ఉన్నా, PCOS ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఫస్ట్ అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోండి. వెన్ యూ అండర్స్టాండ్ అది ఎందుకు వచ్చింది అన్నది, దాన్ని బట్టి మనం వర్క్ చేయాలి అన్నది నా చాలా పెద్ద కోరిక అన్నమాట. సో దీన్ని పెట్టుకుని నేను సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో చాలా చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. మాకు చాలా మటుకు సక్సెస్ వస్తుంది, కాదని అనట్లేదు. అయినా
అగైన్ కంపారిజన్ నేను చేస్తాను, రైట్? లైక్ వాట్ ఐ టోల్డ్ ఎర్లియర్, నేను కంపేర్ చేసి చూసుకుంటాను, ఏంటబ్బా నేను వీళ్ళు ఒకే టైంలో స్టార్ట్ చేశాము, వాళ్ళకేమో 500 ఫాలోవర్స్ ఉన్నారు, 1 million ఫాలోవర్స్కి వెళ్ళిపోతున్నారు, నేను మేము 175K ఫాలోవర్స్ లో ఉన్నాను యాజ్ ఆఫ్ టుడే, ఏం చేస్తే అలా వెళ్ళగలను అన్నది మై మైండ్ ఆల్సో వర్క్స్. అలా నేను నా టీమ్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఏముంది పూర్ణిమ, ఫర్గెట్ అబౌట్ యువర్ మారల్స్, ఇప్పుడు మీకేంటి, మీకంటే మీరు ప్రాపర్ గా ఒక ఛానలైజ్ విధంగా చెయ్యాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రోత్ అయిన వాళ్ళ గురించి ఎగ్జాంపుల్ ఇవ్వమంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రాబబ్లీ లెట్ గాన్ ఆఫ్ దేర్ మారల్స్. అగైన్ అది నేను ఐఎమ్ నో వేర్ సేయింగ్ వాళ్ళు చేస్తుంది తప్పు, నేను చేస్తుంది కరెక్ట్ అన్న ఉద్దేశమే కాదు, వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది అది చేస్తున్నారు, నాకు ఇది కరెక్ట్ నేను చేస్తున్నాను. సో అలాగే మారల్స్ కాకుండా ఎన్నో వస్తున్నాయి వెయిట్ లాస్ ఇండస్ట్రీలో. ఒక పిల్ల వేసుకుంటే మీ ఫ్యాట్ కరిగిపోతుంది అని చెప్పి, తల్లో నూనె పెట్టుకుంటే జుత్తు ఇక్కడ వరకు వచ్చేస్తుంది అని చెప్పేసి, సో అలాంటి బ్రాండ్స్ అన్ని మీరు ప్రమోట్ చేస్తారు అంటే మీకు కూడా మేము దగ్గర నెలకి 15-20 లక్షల వరకు ఇన్కమ్ రప్పించగలము, ఆలోచించి చెప్పండి, విల్ యూ బి ఏబుల్ టు డూ దట్ అన్నారు. ఇక్కడ when I was looking at my goal that I want to reach చాలా మటుకు, I want to reach global audience, I want to reach more women, more number of people for their health అన్నది వీళ్ళు ఇది చెప్పినప్పుడు అనిపించింది, నా రూట్స్ ఏంటి, నాకు చిన్నప్పటి నుంచి నన్ను చెప్పి పెంచింది ఏంటంటే ఏమైనా అవని మన ఎథిక్స్ ని మర్చిపోకూడదు అని చెప్పి, మన మారల్స్ ని మర్చిపోకూడదు అని చెప్పి, మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఇంకా కూడా తగ్గి ఉండాలి అని చెప్పి నేర్పించారు మా పేరెంట్స్. సో వీళ్ళు ఇలా చెప్పేటప్పటికి ఎంతోసేపు పట్టదు, సరే 15-20 lakhs అంటే ఇట్స్ గుడ్ మనీ పర్ మంత్ మనం ఆలోచిస్తే, అండ్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ హు ఆర్ మేకింగ్ లైక్ దట్. సో అలాగా ఆలోచించి చెప్పండి మీరు చేస్తారా అంటే అనిపించింది ఒకసారి, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నేను ఇంత క్లియర్ గా ఉండి క్లారిటీగా ఉండి నా మారల్స్ నా ఇది పట్టుకొని నేను చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చాను. అదే అలా ఒక్క పిసరు కాదనుకుంటే ఎక్కడికో ఎదగొచ్చు, బట్ ఈస్ దట్ వాట్ ఐ వాంట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇస్ వాట్ ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్. అండ్ అలా అడిగినప్పుడు ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ దట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. మనసు లోపల నుంచి ఆన్సర్ వచ్చింది, ఇట్ వోంట్ వర్క్ పూర్ణిమ అలా చేస్తే. ఎవరైనా ఎలాగైనా చేసుకునేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అక్కడ కరెక్ట్, బట్ నీకు అంటే నువ్వు వెళ్తున్న దారి నీ దారి, అది రహదారైనా అనుకో ఏ దారైనా అనుకో, బట్ నీ దారి నీది. నెవర్ ఎవర్ లూజ్ యువర్ రూట్స్, never ever lose your ethics, morals, values అన్నది is what my take is. Yes. Okay, అంటే ఇప్పుడు క్యారింగ్ అవర్ ట్రెడిషనల్స్ అండ్ morals, ethics అనేది it might take some time to get succeed. అంటే so late process might be there, but so మనసు చంపుకొని వాటిని వదిలేసుకొని ఎర్లీ సక్సెస్ కోసం మూవ్ అవ్వలేక మీరు you are carrying still them. Yes, so absolutely, that's great actually. Yeah, absolutely. ఏముంది అఖిల, అంటే సక్సెస్ అనేది ఓవర్ నైట్ కూడా రప్పించుకోవచ్చు, చాలా విధాలు ఉన్నాయి, కానీ అది సస్టైన్. ఇప్పుడు వెయిట్ లాస్ లాగే అనమాట, చాలా మంది ఒక డైట్ చేసి వచ్చేస్తారు, 3 నెలల్లో 25 kg తగ్గిపోతారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 3-4 నెలల్లో 30 kg పెరుగుతారు. ఎందుకు? బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు ఫాలో అ ప్రాపర్ వే కదా. అలాగే ఇప్పుడు నేను అనుకొని సరే కాదనుకొని ఎలాగో చేసేయచ్చు, బట్ అది ఎంత సస్టైనబుల్ ఉంటుంది? ఏదో కర్మ అన్నది ఉంది కదా మనకి, ఇప్పుడు కూడా తిరిగి వచ్చి కొడతారు ఇవన్నీ. అండ్ వన్ డే ఏదో ఒక రోజు our soul will question us. Yes, definitely, absolutely. Yeah. So అలాగా even if it is a slow growth పర్వాలేదు అని చెప్పేసి నా what is my purpose, నా పర్పస్ ఏంటి అన్న దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని I said ఇలాంటివన్నీ నాకు వద్దు, I will stick to what I have to do అనేసి. Okay, so అంటే you are able to express your thought nowadays. So still there are women, they were not given rights to express their thoughts అన్నమాట. సో అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళు పుట్ ఫార్వర్డ్ చేయడం కోసము వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ దెమ్, అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో హౌ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టేట్ అండ్ స్టక్ స్టేట్ అండ్ can express. So మనకి అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు అవర్ కల్చర్. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? యూజువల్లీ మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళకి రిప్లై చేయకూడదు అని చెప్పేసి, తిరిగి సమాధానం చెప్పకూడదు అని చెప్పేసి, అంటే ఆడవాళ్ళగా పుడితే అనిగి మనిగి ఉండాలని చెప్పేసి, సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ఆల్సో ఈవెన్ అంటే ఫుల్ గా కాకపోయినా దట్ ఈస్ హౌ ఇట్ వాస్. దట్ ఈస్ హౌ ఇట్ వాస్. సో దాని వల్ల చాలా మటుకు ఏమైపోయింది, మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకున్నది కూడా వి యూస్ టు స్వాలో ఇట్ ఆఫ్, లిటరలీ మింగేసే వాళ్ళం. బాబాయ్ చెప్తే ఏమంటారు, తిడతారు, కొడతారు, వద్దు, ఎందుకు అవసరం ఏముంది, దానికన్నా మనం ఊరుకుందాం అని చెప్పి. సో అగైన్ చిన్నప్పటి నుంచి అలాగే ద వే వి వర్ రేస్డ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్
ఇప్పుడు హౌ అ ఉమెన్ ఇస్. సో ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ చాలా మటుకు ఎలా వస్తారంటే అఖిల, వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది, అంటే గత 10 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది, లేదంటే PCOS ఇష్యూస్ ఉంటుంది అనమాట. ఎనర్జెటిక్ గా ఒక బుక్ ఉంది, ఆ బుక్ పేరు ఏంటంటే బాడీ కీప్స్ ది స్కోర్ అని చెప్పేసి ఒక ఆథర్, హిస్ నేమ్ ఇస్ బెసెల్ వెన్ డెర్ కాల్క్ అని చెప్పి ఆయన బాడీ కీప్స్ ది స్కోర్ అని ఒక బుక్ రాశారు. దాంట్లో ఆయన ఏమంటారంటే ఎవ్రీ ఎమోషన్ దేన్ని మనం సప్రెస్ చేస్తామో అది వెళ్ళి మన ఒంట్లో కూర్చుంటుంది, ఏదో ఒక చోట కూర్చుంటుంది. ఉమెన్ కి ఏంటంటే మన బాడీ, మన థ్రోట్, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడుందో అక్కడ, ప్లస్ మన గర్భం వూంబ్ ఎక్కడుందో అక్కడ ఇస్ వెరీ ససెప్టబుల్ టు ఎమోషన్స్ అనమాట. అంటే మనం వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు వాయిస్ అవర్ థాట్స్ అవుట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, బికాస్ వీ వర్ రేస్డ్ ఇన్ అవర్ కల్చర్ దట్ వే, ఆర్ మనకు భయం వేసి ఇన్సెక్యూరిటీ తోటి అబ్బా ఏమనుకుంటారు పక్కోళ్ళు అన్నతోటి, దాన్ని బట్టి if we are not able to voice our thoughts completely, అది ఇక్కడ స్టక్ అవుతుంది. Likewise మనకు when there are lot of emotions, ఇప్పుడు there are many of them, ఎవరు they get married, they move countries, in-laws తో అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది, ఈ కంట్రీస్ మూవ్ అయ్యారు అంటే అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచే, సో మాకు we don't have the luxury of రోజు పన్నమ్మాయి వచ్చి ఇల్లు ఉడుస్తుంది, తడిగుడ్డ పెడుతుంది, గిన్నెలు తోముతుంది. నేనే లక్ష్మి, నేనే పూర్ణిమ, ఎక్కువ మాట్లాడితే మై హస్బెండ్ సపోర్ట్స్ మీ 90% అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే there are lot of emotions that we store also. సో ఇది మనకు వెళ్ళి లిటరలీ థ్రోట్ చక్ర, థైరాయిడ్ గ్లాండ్ దగ్గరను మనకు గర్భం దగ్గర వెళ్ళి స్టోర్ అవుతుంది. అందుకే చాలా మంది ఆడవాళ్ళు మనకి మిడ్ సెక్షన్ లో ఉన్నప్పుడు దే హ్యావ్ ఐదర్ PCOS ఇష్యూస్, మెన్స్ట్రల్ ఇష్యూస్, చాలా ఫ్యాట్ పుట్ ఆన్ చేసేస్తారు ఈ సెక్టర్ లో. సో అవన్నీ దట్ ఈస్ వాట్ వి టీచ్, హౌ యూ కెన్ లెట్ గో దోస్ ఎమోషన్స్. అది నేర్పించాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఉందో అది కనుక్కోవాలి కదా, రూట్ ఎక్కడో కనుక్కోవాలి కదా. సో దట్ ఈస్ హౌ వీ వర్క్. సో వాట్ ఐ వుడ్ టెల్ టు ఉమెన్ ఇస్, సి టుడే ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ థైరాయిడ్ ఇష్యూ ఉండనివ్వండి, PCOS ఇష్యూ ఉండనివ్వండి, డయాబెటీస్ ఇష్యూ ఉండనివ్వండి, ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ స్టార్ట్ అయింది. when was it, how long it is, it can be 1 year అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ సమయంలో మీ జీవితంలో ఏం నడుస్తుంది, వాట్ వాజ్ హ్యాపెనింగ్ దట్ ఇట్ ట్రిగ్గర్డ్, అది ఐడెంటిఫై చేసిన తర్వాత తెలుస్తుంది మనకు, ఓహో అప్పుడు నేను చాలా సివియర్ స్ట్రెస్ లో, ఐ వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్, లేదంటే సమ్ ట్రామా, ఐ లాస్ట్ సమ్ వన్ ఇన్ ది ఫ్యామిలీ, ఆర్ ఐ వాస్ స్టడీయింగ్ ఫర్ సమ్ CA ఎగ్జామ్, ఆర్ వి మూవ్డ్ కంట్రీస్ అని చెప్పి. ఆ చోట ఎప్పుడు అది ట్రిగ్గర్ అయిందో, గో బ్యాక్ అండ్ లుక్ ఇన్ యువర్ literally body lo where it is sitting. Okay. And based on that is what we ask women to work on, releasing those emotions. Okay. మన ఎంతకెంత వెయిట్ ని పెట్టుకొని, ఓ వెయిట్ అంటే ఓకే నేను శుభ్రంగా తింటే, ఎక్సర్సైజ్ చేస్తే అన్ని అయిపోతుంది అనుకుంటాము. యా, ఒక విధంగా కరెక్టే, కానీ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ఆ తినేటప్పుడు మనం ఒక వారం 10 రోజులు తినగలం. అది కూడా మనం ఏం చేస్తాం, మన రైస్, రసము, సాంబారు, ఇడ్లీ, దోశలు అన్ని పక్కన పెట్టేసి, ఓ ఎవరో కీటో డైట్ తెచ్చారని, ఎవరో పాలియో డైట్ చెప్పారని చెప్పి, లేదంటే ఒక GM మోటార్స్ డైట్ అని దాంట్లో దిగిపోతాం మనం. అదేమవుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ నాట్ హ్యాపీ. ఎందుకు, మన అమ్మా నాన్న, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ సౌత్ ఇండియన్ ఫుడ్ తినేసి వచ్చారు. దే డిడ్ నాట్ ఈట్ సలాడ్స్ అండ్ జ్యూస్. yes, yeah. సో అలా దాని వల్ల ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ గెట్స్ లాస్ట్. నేను ఏం చేస్తున్నాను అసలు, ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నారు వీళ్ళు, ఇదే అనిపిస్తుంది లోపల, ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నారు. అండ్ దెన్ దే గివ్ అప్. And then they come back to me and say, but Purnima నేను కన్సిస్టెంట్ గా ఉండట్లేదు, సస్టైనబుల్ గా ఉండట్లేదు. So identifying and then first what is it that has caused annadi, and if it is about storing those emotions, not voicing their truth outside, learning to voice it out. అది ఇప్పుడు అరిచే చెప్పక్కర్లేదు కదా అఖిల, వేరే విధాల్లో కూడా చెప్పొచ్చు, మంచిగా కూడా చెప్పొచ్చు, నెమ్మదిగా చెప్పొచ్చు. So learning to voice their thoughts out, learning to voice their truth out will actually start working on those glands, and that will allow them to release those symptoms anamata. Okay. Yeah. Thank you so much. So and ante not only nowadays ఏంటంటే, so not only from the family, so families are getting somewhat better, means so according to the today's culture, or else somewhat they were getting matured, mentally they were getting moved forward. So but still, so society ఏంటంటే, coming to their family, they'll think broad, but they'll point out the others. Yes. So societal pressure అనేది there was more. Yes. Yeah. So how could we come
అవుట్ ఆఫ్ దట్ అంటే లైక్ సో అంటే అది కంప్లీట్ గా వదిలేయాలి ఎవరు ఏమన్నా అంటే అలా అంటారా లైక్ వాట్ we shouldn't even listen to them. అది కష్టం కదా అఖిల. మనం ఈ సొసైటీలో బ్రతకాలి కదా. మనము ఎక్కడున్నా మనం ఒక సొసైటీలో బ్రతకాలి. మనకు నలుగురు ఫ్రెండ్స్ కావాలి, నలుగురు చుట్టాలు కావాలి. సో మనం వదిలేసి బ్రతకలేము. అప్పుడు ఇట్ విల్ బికమ్ అంటే లోన్లీగా బ్రతకాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ దట్ మనం కంప్లీట్ గా వాళ్ళు చెప్పేసింది వదిలేసామన్నది విల్ నాట్ వర్క్. వాట్ యాక్చువల్లీ విల్ వర్క్ ఇస్ నాకు నా జీవితంలో ఏం కావాలి అన్న విషయం మనకు తెలిస్తే దానికి తగినట్టు మిగిలిన అన్ని దాని చుట్టూరు మారుతుంది అఖిల. చాలా మందితో ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నది తెలీదు. అందరూ లెగిస్తారు. మొన్న ఎప్పుడు ఒక పాడ్కాస్ట్ వింటున్నాను, ఒక పుస్తకంలో చదివాను. ఏంటని ఒక అనాలిసిస్ చేశారంట 1940లో ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ అనే బుక్ నైటింగేల్ రాసింది. దాంట్లో ఒక అనాలిసిస్ చేశారంట 1900s లో. ఇలాగా ఒక లెట్స్ సే ఒక 1000 మందిని అడిగారు, నువ్వు రోజు పొద్దున్న లేచి ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నావు? అందరూ వింతగా చూసి ఎందుకు వెళ్తాం, వాళ్ళు అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అంటే అది అందరూ ఆల్మోస్ట్ అందరూ చెప్పారంట. అయితే కొంచెం మార్చి అడిగారంట, సరే అంటే నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఒకవేళ ఉద్యోగం కాకపోతే ఇంకేం చేయాలనుకుంటున్నావు? అప్పుడు దేవర్ లైక్ ఓ నా ప్యాషన్ యాక్చువల్లీ ఇది, నేను ఇది చేయాలనుకున్నాను కానీ అవ్వలేదు. బట్ నేను అందరూ చదవాలి, చదివిన స్కూల్ అవ్వాలి, కాలేజ్ అవ్వాలి, కాలేజ్ యూనివర్సిటీ చెయ్యాలి, అయిన తర్వాత ఉద్యోగంకి వెళ్ళాలి. అదే నేర్చుకున్నాం మేము, అందుకే అలాగా మోనోటోనస్ గా వెళ్ళిపోతున్నాము. వీఆర్ నెవర్ టాట్ ఈవెన్ టు మన పర్పస్ ఏంటి. ఒక విధంగా ఏంటి మనకు చిన్నప్పుడు చదువుకోవాలి కాబట్టి దట్ ఈస్ రైట్. బట్ ఎప్పుడు మనకు ఒక వయసు వస్తుందో వి షుడ్ టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ థింక్. మనము వి థింక్ వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఎక్కడ అన్ని పరుగు 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 కాదని నేను అనట్లేదు. కానీ మనకు మనం కావాలి అనుకుంటే ఆ పరుగు నుంచి పక్కకు జరిగి యూ కెన్ థింక్, వాట్ డూ ఐ వాంట్ టు బికమ్, వాట్ ఈస్ మై పర్పస్. నేను ఒక అంతవరకు పరిగెత్తేదాన్నే నా ఇన్ మై 20s దగ్గర ఒక 13 సంవత్సరాలు ఇక్కడ ఇండియాలో బ్యాంక్స్ లో వర్క్ చేశాను. నేను HSBC అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేశాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కి వర్క్ చేస్తున్నాను. సో ఆల్ త్రూ మై లైఫ్ పిల్లలు పుట్టినంత వరకు పరిగెడుతూనే ఉన్నాను నేను. ఎందుకు? అందరూ పరిగెడుతున్నారు, అందరూ లెగుస్తారు, అందరూ పళ్ళు తోముకుంటారు, స్నానం చేస్తారు, డ్రెస్ చేసుకుంటారు, ఓకే జాబ్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకుంటారు, ఫుడ్ తింటారు, కొంచెం టీవీ చూసాం, మళ్ళీ పడుకొని పోయాం. సోమవారం నుంచి శుక్రవారం అదే చేస్తాం. శనివారం వచ్చిన వెంటనే అమ్మా అయిందిరా బాబు ఒక వారం వరకుంటాము, మళ్ళీ ఆదివారం సాయంత్రం నుంచి అదే ఎగ్జాక్ట్లీ. ఈ పరుగు నుంచి ఏం చేస్తున్నాను నేను అన్నది ఆలోచించాను ఒకసారి నేను. అంటే నాకు నిజంగా ఏం కావాలి? నాకు హెల్త్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి మమ్మీ వల్ల హెల్త్ ఇంట్రెస్ట్ అనమాట నాకు. మమ్మీ శుభ్రంగా తినాలి, ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో అది కూడా మైండ్ లోకి వెళ్ళిపోయి ఓకే నాకు నా హెల్త్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత నేను 90 kgs ఉన్నాను, 90 kgs ఉన్నాను. సో అక్కడి నుంచి నన్ను నేను ఎలా తగ్గించుకోగలను అన్నది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాను. దగ్గర ఒక 30 కిలోలు తగ్గాను. 30 కిలోలు తగ్గిన తర్వాత ఓకే నేను తగ్గాను కదా, ఇప్పుడు ఎలాగ దీన్ని అందరికి చెప్పగలను? ఆఫీస్ లో ఫ్రెండ్స్ కి చెప్పడం మొదలు పెట్టాను, ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు అని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ టు ఫైండ్ మై పర్పస్. ఏంటి నా పర్పస్? ఓకే నాకు ఇదంటే చాలా ఇష్టము, అలాగని దాన్ని ఏదో ఒక బిజినెస్ కింద తీసుకెళ్ళాలి ఆ ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. బట్ ఐ స్టార్టెడ్ టు ఫైండ్ మై పర్పస్. అది చేసినప్పుడు దాంట్లో ఇంకా డెప్త్ కు వెళ్ళి తెలుసుకొని నా గురించి నేను తెలుసుకొని చదివిపోయి అన్ని చేస్తే ఐ అండర్స్టూడ్ దట్ ఈ గోల జీవితం ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. మనకు నచ్చితే మనకు కావాలి అనుకుంటే దాని నుంచి ఒకే అడుగు పక్కన వేస్తే మనకు ఆ ప్రశాంతత కనిపిస్తుంది, మనకేం కావాలో తెలుస్తుంది. దాన్ని మనం ఫాలో అయినప్పుడు you will still have a society which will keep thinking oh okay నువ్వు మాత్రం ఏదో సపరేట్ గా చేస్తున్నావా అంటే చాలా హంబుల్ గా అవును నాకు ఇది నచ్చుతుంది నేను చేస్తున్నాను. అంతేగాని మనకి ఇంకొక విషయం ఏమవుతుంది, ఈగో అడ్డొచ్చేస్తుంది. ఆడెలా నన్ను అంటారు, తనెలా నన్ను అంటది అని చెప్పేసి సగం ప్రాబ్లమ్స్ కి కారణము ఆ ఈగోయే మనకి ఈ కాలంలో. సో అలా అంటే ఓకే వాళ్ళు అనుకుంటున్నారు, దట్స్ ఓకే, వాళ్ళ ఇష్టం వాళ్ళు అనుకుంటున్నారు. Everybody's point of view will not be the same. Absolutely. As long as I know what I want and I am working with my purpose, for me it truly doesn't matter what others think about me. అలాగని నేను వాళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళ నుంచి దూరం అయిపోతాను, నో, I'll still be friendly with
విత్ దెమ్, ఐ విల్ స్టిల్ లెట్ దెమ్ నో దట్ ఈస్ మై ప్యాషన్, నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి. లైక్ వైజ్ వెన్ పీపుల్ వాంట్ టు అచీవ్ సెవరల్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్, వెన్ దే వాంట్ టు టేక్ అ డిఫరెంట్ రూట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే ఫస్ట్ know what their purpose is. Depending on that, they will be able to create that, surroundings of people, likable people. Automatic గా అట్రాక్ట్ అయిపోతారు మనకు వాళ్ళు, మనం కష్టమే పడక్కర్లేదు. అప్పుడు దిల్ బి నో ఇష్యూ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ ఉంది, వీళ్ళు నేను చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను దొబ్బుతారా, అలాంటివి థాట్స్ అని ఇప్పుడు రావన్నమాట. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే ఐ మీన్ సో ఇప్పుడు జనరలీ మనం మాట్లాడుకుంటున్నాము, వి వేర్ థింకింగ్ అబౌట్ ద సొసైటీ, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, అండ్ మెయిన్లీ విమెన్. సో మనం ఏదైనా చెప్పాలనుకుంటే సో మనం ఇది చెప్పొచ్చా లేదా అనేది మన ఫ్యామిలీ నుంచి అండ్ అక్కడి నుంచే వి వేర్ స్టాప్డ్ అన్నమాట. కరెక్ట్. సో నెక్స్ట్ జనరేషన్ we shouldn't face these kind of situations ante then we have to change. Correct. So morals and ethics we have to follow, that we should definitely carry. But thing entante, so giving such kind of restrictions, so suppressing the emotions or whatever it may be, so that kind of things we definitely have to change. Yes. So good future next generation undali, health issues or whatever, so we should give definitely the rights to express their emotions. Yes, absolutely. సో ఇప్పుడు ఈ కాలం పిల్లలు అనుకోండి అఖిల, ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఆస్ట్రేలియాలోనే పెరుగుతున్నారు. సో వాళ్ళకేంటి టక్కుమని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పేస్తారు. కొన్నిసార్లు అది రూడ్గా కూడా అనిపించవచ్చు. ఆ సమయంలో మన మారల్స్ ఎథిక్స్ వాళ్ళకి గుర్తు చెయ్యాలి. అమ్మా ఇలా సమాధానం ఇవ్వకూడదు, అమ్మకు నాన్నకు ఆలోచించి మాట్లాడాలమ్మా మనం చెప్పేది అని. అంతేగాని వాళ్ళు ప్రతిసారి సమాధానం ఇస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ మాట్లాడకూడదు, నువ్వు మేము చెప్పిందే నువ్వు వినాలి అంటే అప్పుడు సప్రెసింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మటుకు ఆస్ట్రేలియానే కాదు, మనకి ఇండియాలో కూడా కిడ్స్ ఎలా అయిపోయారు అంటే వాళ్ళ వ్యూస్ అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. యాజ్ పేరెంట్స్ మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలము, ఎంతవరకు దాన్ని అంటే దెర్ షుడ్ బి ఎ లిమిట్ ఉండకూడదు అని నేను చెప్పను, అది మళ్ళీ తప్పైపోతుంది, విల్ బి రైజింగ్ రాంగ్ చిల్డ్రన్. అప్పుడు లిమిట్ తో పాటు వాళ్ళకి మన మారల్స్ ఎథిక్స్ మన వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తూ వాళ్ళ దీంట్లో మనం కొంచెం మౌల్డ్ చేసుకోవాలి. మనం మళ్ళీ మౌల్డ్ చేసుకొని వాళ్ళకి మెల్లిగా నచ్చ చెప్పుకుంటూ, అవునమ్మా యు నీడ్ టు సే నో, ఎప్పుడు నో అంటే నో చెప్పగలగాలి, అంతేగాని లేదు ఎవరు అడిగినా చేసేస్తాము, దట్ ఈస్ నాట్ రైట్. చెప్పలేకపోవడం ఇటువంటివి కాకుండా కరెక్ట్ డెఫినెట్లీ వాళ్ళకి విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్, ఎస్ ఆర్ నో అనేది చెప్పగలిగే అంత స్ట్రాంగ్ గా మనం పెంచాలి. అబ్సల్యూట్లీ కల్చర్స్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేసుకుంటూ అలా చేసాము అంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్. వెనకబడరు, అబ్బా చెప్పొచ్చా లేదా అన్నది ఆలోచించరు అనమాట. అట్లీస్ట్ ఒక మాట చెప్తారు. అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ టు బిల్డ్. సో మీరు జనరల్లీ ఏ సిచ్యువేషన్ అంటే లైక్ లైఫ్ లో సర్టెన్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను రిగార్డింగ్ దిస్, అంటే దట్ మేడ్ మీ బెటర్ పర్సన్ దాన్ ప్రీవియస్ అని చెప్పేసి, వాట్ యు ఆర్ నౌ ఎగ్జాక్ట్లీ అనేది కెన్ యూ షేర్ విత్ us? డెఫినెట్ గా. సో ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అయితే నేను నా హెల్త్ ఇస్తాను. సో నా హెల్త్ ని పెట్టుకొని నేను కష్టపడింది చాలా ఎక్కువ. అంటే నాట్ ఓన్లీ జస్ట్ థైరాయిడ్ డయాగ్నోసిసే కాదు, హైపోథైరాయిడిజం డయాగ్నోసిస్ అయింది నాకు 2015లో. అదే కాకుండా వెయిట్ ఇష్యూస్ తో కూడా కష్టపడ్డాను నేను. అది కాకుండా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉందన్నమాట, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని. మనకు యూజువలీ స్పాండిలైటిస్ అంటే మనకు నెక్ దగ్గర అలాగే డిస్క్ బల్జ్ అవ్వడము, స్పైనల్ అవి అవుతుంది. బట్ ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఏంటంటే మనకు ఆటో ఇమ్యూన్, అంటే మన బాడీ ఈజ్ ఈటింగ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ తినేస్తుంది అనమాట. దానివల్ల నాకు నెక్ దగ్గర పెయిన్, షోల్డర్స్ దగ్గర పెయిన్, లోవర్ బ్యాక్ దగ్గర పెయిన్, నీ చుట్టూరు ఇలా ముట్టుకోలేరు, అంత నొప్పి అనమాట. ఏంటని వెళ్ళి డాక్టర్ దగ్గర అడిగితే దే గేవ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి అలాగే తగ్గించాలమ్మా, నీకు ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్ అని చెప్పారు. ఓకే సరే, ఆ టైంలో అంత తెలిసేది కాదు, సరే అని చెప్పేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుందాన్ని. తీసుకొని అండ్ దెన్ లేటర్ వెన్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిందో ఇలా హెల్త్ మీద ఏం చేయొచ్చు పోవచ్చు అనేది ఆలోచించి చూస్తే, సరే నేను డైట్ ప్రాపర్ గానే చేస్తున్నాను,
ఎక్సర్సైజ్ ఇలా అలా కాదనమాట. ఒక రోజులో అయితే పొద్దున్న నేను యోగా చేసేదాన్ని, మధ్యాహ్నం జుంబా చేసేదాన్ని, సాయంత్రము జిమ్కి వెళ్ళేదాన్ని. అలా చేసి టక బరువు కూడా తగ్గిపోయాను. దాంతోపాటు హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యాను అనమాట. ఏంటంటే బీపీ తగ్గిపోయింది బేవత్సంగా. బీపీ తగ్గిపోతే డాక్టర్ అన్నారు, అమ్మా నువ్వు ఏదో ఒకటే చేయగలవు, ఒకటి నువ్వు హాస్పిటల్లో ఉండాలి, ఇలాగ బీపీ తగ్గించేసుకుంటున్నావు, లేదంటే యూ నీడ్ టు వర్క్ స్లోలీ ఆన్ యువర్ హెల్త్. అంతేగాని నేను ఏదో ఇలాగా త్వరగా అయిపోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ ది వే అవుట్, కరెక్ట్ కాదు, నేను మొత్తం అన్ని ఆపించాల్సి వస్తుంది నీ చేత అని చెప్పేసి. సో అది అలా ఆపేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ మళ్ళీ వెయిట్ పెరుగుద్ది కదా. సో అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సరే నేను గత 5 సంవత్సరాల నుంచి థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంటున్నాను. ఏంటి నా థైరాయిడ్ ఇష్యూ ఎందుకు వచ్చింది అండ్ నేను దగ్గర ఎవరు కనిపించినా మీకు థైరాయిడ్ ఉందనంటే అవును అంటే ఏం చేస్తున్నారు బయటకు రావడం ఏంటి పూర్ణిమ, ఒక్కసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకోవాలని మేము డాక్టర్ దగ్గర నుంచి విన్నాము, మేము అదే ఫాలో అయిపోతున్నాం. అగైన్ ఏం ఎగ్జాంపుల్, వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, నేను జాబ్కి వెళ్తాను. సో అంటే గుడ్డిగా ఫాలో అయిపోవడం అనమాట. అంటే డాక్టర్స్ చెప్పారు కాదని అనట్లేదు, మన రీసెర్చ్ కూడా మనం చెయ్యొచ్చు కదా, ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు కదా. డాక్టర్స్ ఇది కూడా చెప్తారు, లైఫ్ స్టైల్ మార్చుకోవాలమ్మా అని కూడా అంటారు. అంటే అది మార్చుకొని చూడొచ్చు కదా, ప్రాబబ్లీ తగ్గుతుందేమో అని చెప్పి. ఆ ఆలోచన ఉండదు చాలా మందికి. దట్ ఈస్ డైరెక్ట్ గా చెప్పారు కదా చేసేసుకోవడం అని. కానీ నేను అలా 5 సంవత్సరాలు వేసుకున్న తర్వాత నేను ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అడిగేదాన్ని, మెడిసిన్ తగ్గిస్తారా అని. వాడికి విసుకొచ్చేసింది నన్ను చూసి. ఇంకా అమ్మా నేను మెడిసిన్ తగ్గించలేను అనేసి ఇక్కడ ఇండియాలో అన్నారు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, నాకు ఇలా థైరాయిడ్ వచ్చి ప్రెగ్నెన్సీ ముందు వచ్చిందండి, నాకు చాలా కోరిక మెడికేషన్ నుంచి బయటకు వచ్చేయాలి, ఏదో ఒకటి హెల్ప్ చేసి నన్ను బయటకు తీసుకొచ్చేయండి. సరే అయితే నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నీ స్ట్రెస్ మార్చుకోవాలి, నీ స్లీప్ సైకిల్ ని మార్చుకోవాలి, అన్ని చేస్తే అప్పుడు నేను మెల్లిగా తగ్గించుకుంటూ వస్తాను. ఒకేసారి 50 మైక్రోగ్రామ్ థైరానోమ్ వేసుకునేదాన్ని, దాని నుంచి తీసుకురాదన్నమా బయటకు ఒకేసారి తీసుకొస్తే నీ థైరాయిడ్ గ్లాండ్ కి ఆ షాక్ లోకి వెళ్ళిపోతుంది, అది ఏం చేయాలో అర్థం కాక అలా మెల్లిగా చేద్దాం అంది. సో ఇప్పుడు మన ఎపిసోడ్ చూసే వాళ్ళకి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, మీ డాక్టర్ తో ఫస్ట్ మీరు వర్క్ చేయండి, అడగండి నోరు ఇప్పి, ఇలా నేను తగ్గిద్దాం అనుకుంటున్నారు, మీరు నాకు సహాయం చేస్తారా అని చెప్పేసి. వాళ్ళు రోజుకి 1000 పేషెంట్లు చూస్తారు, అందరికి చెప్పలేరు కదా. ఎగ్జాక్ట్లీ మనం అడగాలి. అంతే. ఎలా అయితే పదే నాకు ఇది నేను మెడికేషన్ స్టాప్ చేయాలనుకుంటున్నాను, ఎనీ అదర్ వే అని మీరు అడిగినట్లుగా. అవును, అలాగే నోరిప్పి మనం అడిగా అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్. ఇది ఎలాగంటే అఖిల అడిగితే గానీ అమ్మ, ఎగ్జాక్ట్లీ అవునా. సో ఆ విధంగా మనం అడగకపోతే వై డు వి ఎక్స్పెక్ట్ దట్ సంబడి ఎవరో వచ్చి మనకు చెప్పాలి అని. సో అలాగా నేను అడిగి దెన్ ఐ ఫస్ట్ అండర్స్టూడ్ నాకు ఎందుకు థైరాయిడ్ ఇష్యూ ట్రిగర్ అయింది అని చెప్పి. నాకు ఆఫీస్ లో బోల్డ్ సమస్యలు ఉండేది. నాకు నా చేతిలో 2.5 year old బాబు ఉండేవాడు. మా ఇంటిని పెయింటింగ్ వేయిస్తున్నాం మేము అప్పుడు. ప్లస్ నేను ఒక మేజర్ ఎగ్జామ్ చదువుతున్నాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ అని చెప్పేసి చదువుతున్నాను. సో ఏమైంది దీంట్లో, ఐ వాజ్ చాలా స్ట్రెస్ లో ఉన్నాను ఆ టైంలో. దాంట్లో ఆ స్ట్రెస్ దీంట్లో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ వాయిస్ మై థాట్స్ అవుట్, ఎస్పెషలీ విత్ మై ఆఫీస్ ఇష్యూస్. ఏవో హెచ్ఆర్ ఇష్యూలు జరుగుతున్నాయి అనమాట, నా మీద హెచ్ఆర్ కేసు రేస్ అయింది, హెచ్ఆర్ ఇష్యూ జరుగుతుంది. అక్కడ నేను ఐ కుడ్ నాట్ స్పీక్ మై ట్రూత్ అవుట్. అవన్నీ చెప్పకపోవడం వల్ల ఇట్ గాట్ ట్రిగ్గర్డ్. సో ఎప్పుడు నాకు ఇది అర్థం అవడానికి 5 సంవత్సరాలు పట్టింది, బట్ అర్థం అయింది. దట్ ఈస్ ది పాయింట్. అయ్యా, సో అప్పుడు నేను వెనక్కి వెళ్ళి, సో నేను నేర్పించేది కూడా ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అని చెయ్యొచ్చు. అదొక రకమైన మెడిటేషన్ ప్రాక్టీస్ అనమాట. ఎక్కడ థైరాయిడ్ గ్లాండ్ ని మనం యాక్టివేట్ చేస్తామో దట్ విల్ అలౌ యూ టు స్పీక్ యువర్ ట్రూత్ అవుట్. అది అలా చేసి 21 days లో ఐ కేమ్ ఆఫ్ థైరాయిడ్ మెడికేషన్స్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వాస్ ట్రూలీ, ఐ మీన్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ ఇట్. నాకు ఇది నేను 5 సంవత్సరాల నుంచి నేను అడిగి ఇట్ టుక్ మీ 5 years టు అండర్స్టాండ్, బట్ 21 days లో మా డాక్టర్ తో వర్క్ చేసేసి ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వై నాట్ ఆల్ దోస్ lakhs of women who are struggling with it? That is where the idea of making it global started for me. నేను చేయగలిగితే మిగిలిన వాళ్ళకి చేసేటట్టు నేనేం చేయగలను అన్న థాట్ తోటి ఐ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ అనమాట, లిటరల్. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే హ్యాస్ బీన్ మై వే ఆఫ్ కమింగ్ సక్సీడింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే విత్ మై హెల్త్ ఇష్యూ. That's great. That's really nice actually. So అంటే generally మనం ఏంటంటే we can't, so lot of the women may not get such kind of thought. అంటే సో నేనేం చేయగలను అంటే ఐ హ్యావ్ కమ్ త్రూ దట్. సో నేను వచ్చేసాను, ఓకే ఫైన్ అంటే దే థింక్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్ ఓన్లీ. అంటే అక్కడి వరకు లిమిట్ క్రాస్ చేసి థింక్ చేయడము. సో మనం కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఏ రకంగా ఇది హెల్ప్ అవుతుంది, నాలాగా ఇంకెవరు రాగలరు, వాళ్ళకి కూడా నేను చెప్పగలను అనేది. సో అది ఆ ఆలోచన విధానం అనేది అది అందరిలో రాదు మోస్ట్లీ. సో మీకు
చెయ్యాలని అనుకుని మీరు ఎలా చెప్పాలి అనుకుంటున్నారు, దట్ ఈస్ రియల్లీ వెరీ నైస్, యాక్చువల్లీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. సో మ్యామ్, మీరు మోస్ట్లీ లాట్ ఆఫ్ ద విమెన్స్ వర్క్ చేసి ఉంటారు కదా. కరెక్ట్. సో 800 విమెన్స్ అలా వర్క్ చేసి ఉంటారు. మీరు మోస్ట్లీ విన్న ప్రాబ్లం ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ వాట్ ఎవర్ మేబీ, సో మీరు ఎక్కువగా విన్న ప్రాబ్లమ్స్ ఏంటి లేడీస్ లో? నాతో చాలా మటుకు వచ్చి మాట్లాడే ఉమెన్ చెప్పే ప్రాబ్లం ఏంటంటే, నాకు తెలిసి దగ్గర దగ్గర 8 out of 10 ఉమెన్ కి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది. ఓకే. మిగిలిన వాళ్ళు కమ్ విత్ PCOD ఇష్యూ ఉంది, PCOS ఇష్యూ ఉంది, మెన్స్ట్రల్ సైకిల్ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, వీటితోనే చాలా మటుకు, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉంది, యూట్రిన్ లైన్ థిక్ అయిపోయింది మాకు, అలాగన్న ఇష్యూస్ తోనే వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, బికాస్ ఆఫ్ ది వర్డ్ హార్మోన్ అన్నది ఏది నేను యూజ్ చేస్తాను, దట్ ఈస్ వర్కింగ్ ఆన్ హార్మోనల్ హెల్త్. వీళ్ళందరూ చెప్పేది కూడా ఏంటంటే, పూర్ణిమ మేము అంతా ప్రయత్నించాం, వాళ్ళు అంతా ప్రయత్నించాం అనేటప్పటికీ నేను స్మైల్ చేస్తాను, ఎందుకంటే నేను ఐమ్ లైక్ ఓకే, ఆ అంతా అంటే ఏంటని చెప్పమ్మా అని చెప్పి. అంటే మేము అన్ని డైట్లు చేస్తాం, అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తాం, మాకు చెప్పిందల్లా 80% డైట్ పూర్ణిమ, 20% ఎక్సర్సైజ్ అన్నారు, మేము కన్సిస్టెంట్ గా చేస్తున్నాం, కానీ ఉన్నంత కాలం దాంట్లో ఉండగలుగుతున్నాం, లేదు అంటే మళ్ళీ మొత్తం అయిపోతుంది, అవ్వట్లేదు. సో దెన్ నేను ఈచ్ ఆఫ్ దెమ్ నేను చేసేది ఏంటంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటాను. సో అది దాని ఇదేంటి, వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ఇట్, ఎక్కడి నుంచి మొదలవుతుంది అది మీకు అనేది మనం లెటస్ అనలైజ్ ఇట్ అనేది చెప్తాను అనమాట. చెప్పినప్పుడు తెలిసింది చాలా మటు, దాంట్లో తెలిసింది ఏంటంటే అఖిల, ఆల్ దట్ వి స్పోక్ ఎర్లియర్, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కి నా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పూర్ణిమ, నేను ఫస్ట్ రావాల్సిందే, లేదంటే బీభత్సమైన కంపారిజన్. సో అది చేసి 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 నా లైఫ్ అంతా ఇప్పుడు నేను లిటరలీ పక్కలతో కంపారిజన్, వ్యాలిడేషన్, దీంతోనే గడిచిపోతుంది నా జీవితం. అండ్ అక్కడి నుంచి మొదలైంది నాకు అన్నది ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఉన్నారు. లేదంటే ఇలాగ 10th ఎగ్జామ్ లో బీభత్సమైన ప్రెషర్ నాకు నేనే తీసుకున్నాను, మా పేరెంట్స్ పెట్టలేదు, బట్ నేను బై నేచర్ అలాంటి దాన్ని. సో నాకు అక్కడ ట్రిగర్ అయింది, నాకు థైరాయిడ్ ఇష్యూస్ ఆర్ PCOD PCOS ఇష్యూస్. అలాగా వెన్ వి గో బ్యాక్ అండ్ చెక్, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మొదలైన సమయంలో దేర్ హ్యాస్ బీన్ సమ్ స్ట్రెస్, సమ్ ట్రిగర్, సమ్ ట్రామా దట్ దే హ్యావ్ గాన్ త్రూ. సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్, నాట్ బీయింగ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్, దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఎప్పుడు వాళ్ళకి అది అర్థం అవుతుందో దెన్ వి టాక్ టు దెమ్ అబౌట్, నేను వర్క్ చేసేది బాడీ మైండ్ అండ్ సోల్ ప్రోగ్రామ్ తో వర్క్ చేస్తాను. సో అది కూడా ఎలాగంటే సోల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం స్టోర్ చేసుకున్న ఎమోషన్స్ అన్నిటిని బయటకు ఎలా తీయాలి అనే దాంట్లో వీ డూ లాట్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్, ఎనర్జెటిక్ బ్రేక్ త్రూ మెథడ్ యూజ్ చేస్తాం మేము. ప్లస్ నెక్స్ట్ మేము వర్క్ చేసేది ఇలా థ్రోట్ చక్ర యాక్టివేషన్. మన కల్చర్, మనం ఉన్న కంట్రీలో చక్రాస్ అన్నది చాలా పవర్ఫుల్. అబ్సల్యూట్లీ వెస్టర్న్ కల్చర్ లో వర్క్ చేస్తున్నారు అఖిల. ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటారంటే ఐఎమ్ డూయింగ్ చక్ర ఓపెనింగ్ అంటారు. మనసులో అనుకుంటాను, ఆహా మన దేశం నుంచి వెళ్ళింది అదంతా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఐ వర్క్ ఆన్ దర్ ఎనర్జెటిక్ చక్రాస్. దాంట్లో థ్రోట్ చక్ర ఓపెనింగ్, వూమ్ చక్ర యాక్టివేషన్, మొత్తం మన ఆరా క్లెన్జింగ్, అవన్నీ దట్ ఈస్ ఇంటర్నల్. మనం ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకున్నాం చూసారా, సక్సెస్ అనేది మనకు లోపల నుంచి అన్నది. సో హెల్త్ లో కూడా వెన్ వి వర్క్ ఆన్ దర్ ఇంటర్నల్ ఇది, అండ్ మన ఫుడ్ న్యూట్రిషన్ ని తీసుకొచ్చి మన కల్చర్ ఫుడ్స్ కి అలైన్ చేసామనుకోండి, పీపుల్ హ్యావ్ సీన్ ఫెనామినల్ రిజల్ట్స్. ఎంతో మంది ఆడవాళ్ళు హ్యావ్ గాన్ ఆఫ్ థైరాయిడ్ మెడికేషన్, హ్యావ్ రివర్స్ దేర్ డయాబెటీస్, పీరియడ్ సైకిల్ రెగ్యులరైజ్ అయిపోయింది. చాలా మందికి 45 రోజులు 60 రోజులకి అయ్యే వాళ్ళకి 28-29 డేస్ కి అవుతుంది. కొంతమందికి 15 డేస్ కి ఒకసారి పీరియడ్స్ అయిపోయేది, అది మళ్ళీ రెగ్యులరైజ్ అయింది. ఇలాగ యూట్రిన్ థిక్నెస్ అన్నది తగ్గింది, ఫర్టిలిటీ ఇష్యూస్ రిజాల్వ్ అయింది. పీపుల్ హ్యావ్ కన్సీవ్డ్ త్రూ ది ప్రోగ్రామ్ దట్ వీ రన్. సో అలాగా అన్బిలీవబుల్ రిజల్ట్స్, because the focus is on body plus mind plus soul, and we do not educate on ఇదిగో ఒక పిల్ తీసుకో నీకు ఫ్యాట్ కరిగిపోతుంది, ఈ ఎక్సర్సైజ్ చెయ్యి ఫ్యాట్ కరిగిపోతుంది అన్న కాన్సెప్టే మేము బిలీవ్ చెయ్యం. ఓకే, అది దట్స్ రియల్లీ నైస్. సో మీ లైఫ్ లో మీకు యు ఆర్ ద మెయిన్, అంటే యు ఆర్ ద మెయిన్ ప్రాజెక్ట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని మీకు అనిపించిన సిచ్యువేషన్ అంటే వెన్ డిడ్ యూ థాట్ దట్, అంటే ఫస్ట్ థాట్ మీకు ఎప్పుడు వచ్చింది, ఐఎమ్ ద మెయిన్ థింగ్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పేసి? నాకు దిస్ సిచ్యువేషన్ యాక్చువల్లీ కేమ్ ఎప్పుడు నాకు, ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు గో ఆన్ పాడ్కాస్ట్ అని చెప్పేసి, బట్ వీఆర్ హియర్ టు టాక్ రియల్ టాక్స్ కదా, మనం ఏదో దాగుడు మూతలు ఆడడానికి రాలేదు, కప్పి మాట్లాడడానికి రాలేదు. సో ప్రాబబ్లీ ఫర్ మీ దిస్ సిచ్యువేషన్ కేమ్ వెన్ ఇట్ వాస్ ఇన్ మై మ్యారేజ్. ఓకే. సో మ్యారేజ్ లో యూజువల్లీ ఏంటి మాది, ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్.
సో వీ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కాస్ట్ యాజ్ వెల్ అనమాట. సో దాంట్లో ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది. బట్ మా హస్బెండ్ ఎలాగంటే హీ హాస్ ఆల్వేస్ స్టుడ్ బై మీ, ఆల్వేస్. సో ఆ విధంగా నాకు చాలా బ్లెస్డ్ అనమాట. ఈవెన్ విత్ రెస్పెక్ట్ నేను ఈ రోజు ఇంత చేయగలుగుతున్నానంటే ఇట్ ఇస్ బికాస్ హీ రన్స్ ది హౌస్. 90% ఆఫ్ ది హౌస్ ఇస్ రన్ బై హిమ్ లిటరలీ, వైల్ ఐ డూ వాట్ ఐ డూ విత్ ఆల్ ఆఫ్ దిస్ కోచింగ్, నా వర్క్, పిల్లల్ని పెట్టుకొని నేను చేయడం. సో బట్ స్టిల్ దెర్ విల్ బి టైమ్స్ ఎప్పుడు మనము ఒకరికొకరు దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ విల్ కమ్ అని తెలియకుండా వచ్చేస్తారు. అంటే అది ఒక చిన్న ముళ్ళు నుంచి మొదలవ్వచ్చు, కానీ ఆ ముళ్ళు గుచ్చుకొని వెళ్ళిపోతే వేరే విషయం, ముళ్ళు లోపలికి వెళ్ళిపోతే వేరే విషయం. కరెక్ట్ కదా, దాన్ని అప్పుడు మనం పిన్ తోటి చేసి తీయాల్సి వస్తుంది. సో అలాగా దెర్ వాజ్ అ సిచ్యువేషన్ ఫర్ మీ ప్రాబబ్లీ ఇన్ 2022. 2022లో అలా నాకు ఒకసారి దెర్ వాజ్ అ సిచ్యువేషన్ లైక్ దట్. అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఆలోచించి చూసాను, సరే ప్రతిసారి మనం ఓకే ఇలా మాట వచ్చి గొడవ పడడం ఒక అంత వరకు అంటే, హౌ అబౌట్ ఇఫ్ ఐ టేక్ అ స్టెప్ బ్యాక్ అగైన్ యూ సీ, ఆ కయాటిక్ దీంట్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం, నువ్వంటే నేను, నేనంటే నువ్వు అన్నట్టు గొడవ పెట్టుకోవచ్చు, మాట్లాడకుండా 10 రోజులు ఉండొచ్చు, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం, అవునా? సో అలా నేను వెనక 10 days లైఫ్ లో విల్ మిస్ మెనీ థింగ్స్. అబ్సల్యూట్లీ, ఉన్నది ఒక్క లైఫ్ కదా, అది ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా. అలా అన్నప్పుడు అక్కడ మళ్ళీ ఇక్కడ ఈగో వస్తుంది అఖిల, అంటే నేనెందుకు తగ్గాలి అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. సో ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, సరే సి దిస్ ఇస్ వాట్ హాస్ బీన్ హ్యాపెనింగ్, ఓకే గొడవ వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను రిజాల్వ్ చేయాలంటే ఆ గొడవని పెంచొచ్చు నేను, లేదంటే నేను ఒక అడుగు వెనకేసి నా ఈగోని తగ్గించుకొని నాలో నేను మార్పు తెచ్చుకొని దాన్ని బయట రిఫ్లెక్ట్ అవ్వనివ్వచ్చు. చాలా మంది నాతో అంటారు, నేను మారిపోతే సరిపోద్దా, పక్కోళ్ళు మారక్కర్లేదా అంటారు. ఫస్ట్ మనం మారి చూస్తేనే కదా తెలిసేది ఇలా పక్కోళ్ళు మారుతున్నారా లేదా అని చెప్పేసి, రైట్? బట్ ఆ ఎఫర్ట్ అనేది తీదలుచుకోరు జనాలు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నేనెందుకు ఫస్ట్ చేయాలి, వాళ్ళు మారొచ్చు కదా అన్న థాట్ ఉంటుంది. యా అబ్సల్యూట్లీ. సో అలాగా ఐ టుక్ అ స్టెప్ బ్యాక్, బికాజ్ ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్నాం మేము, ఒప్పించి పోయి, అంటే కలిసి ఉండాలనే కదా పెళ్లి చేసుకుంది, అండ్ ఐ లవ్ దట్ పర్సన్ ఆల్సో సో మచ్. సో అలా అన్నప్పుడు ఐ టుక్ అ స్టెప్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ టు థింక్ అండ్ ఐ స్టార్టెడ్ టు చేంజ్. సో ఈవెన్ ఇంకా ఏదైనా వచ్చినా కూడా ఐ వుడ్ నాట్ రియాక్ట్ అవ్వకుండా వెనక ఆలోచిస్తారు కదా మనిషి, ఇదేంటి అమ్మాయి మామూలుగా ఒకసారి అయితే ఏదైనా అంటది, ఏమీ కాకుండా షీఈస్ థింకింగ్. సో దాట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ అ లాట్. అండ్ ఆ షిఫ్ట్ ఉట్టిన మ్యారేజ్ వరకే కాకుండా మా పిల్లల లైఫ్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చూపించింది, ఓవరాల్ నా బిజినెస్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చూపించింది, నా ఆఫీస్ రిలేషన్షిప్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఎంతకెంత నేను అది ఒక్క దాని కోసం వర్క్ చేశాను, హాలిస్టిక్ గా అన్ని రిలేషన్స్ మీద కూడా ఇట్ హస్ షోన్. సో బట్ ద బేస్ ఇస్ yes yeah so ఆ పాయింట్ లో మీకు అప్పుడు అర్థమైంది అన్నమాట. సో ఐ హావ్ టు వర్క్ అండ్ ఐ యామ్ ద మేజర్ ప్రాజెక్ట్ ఇన్ మై లైఫ్. Absolutely I am my own best project. ఎందుకంటే పక్కోళ్ళని మనం మార్చలేము అఖిల, ఎంతకెంత మనం అనుకుంటామో వాళ్ళు మారితే బాగుంటుందని, ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను మారితే ఎలా ఉంటుందని ఆలోచించుకుంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఎనీబడీ కెన్ హ్యావ్. రియల్లీ. ఇప్పుడు ఏంటంటే ఇంకా లేడీసే అడ్జస్ట్ అయిపోవాలి, సాక్రిఫైసెస్ లేడీస్ చెయ్యాలి అనేది ఎందుకు, అంటే లైక్ వై ఇట్స్ బీయింగ్ స్టిల్ క్యారీడ్ అవుట్? I think దీంట్లో ఇది చాలా కాంట్రడిక్టరీ అవుతుంది మనకు పాడ్కాస్ట్ లో, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. దేర్ ఆర్ 2 ways దాన్ని చూడడానికి. ఒకటి, మనము యాజ్ ఉమెన్ ఆడవాళ్ళగా మనం పుట్టడం ఇస్ అ గిఫ్ట్. ఎందుకంటే మనకు వీఆర్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ ఇంట్యూటివ్నెస్. మనకు న్యాచురలీ వీఆర్ గిఫ్టెడ్ విత్ దట్ ఇంట్యూటివ్నెస్. న్యాచురలీ ఉమెన్ అన్నది మన ద వే అవర్ హార్మోన్స్ వర్క్, మన ఆలోచన ద వే ఇట్ వర్క్స్, మనం ఇలా వర్క్ చేస్తే మెనది ఇలా వర్క్ చేస్తుంది. అందుకే మనకు 28-day cycle అన్నది ఉంటది. బట్ మెన్కి there is not really a 28-day cycle. They also have their own shifts and changes. But what studies prove is that women కి ఉన్న తెలివితేటలు might not necessarily, when I say తెలివితేటలు, it is not about వీళ్ళేదో బాగా ఉద్యోగం చేయగలరు వాళ్ళు చేయాలి, ఆ ఉద్దేశంలో నేను మాట్లాడలేదు. In terms of adjusting, in terms of compromising, in terms of understanding, in terms of letting go, మనకు ఉన్నంత ఆ తెలివితేటలు ప్రాబబ్లీ మెన్ మైట్ నాట్ బి దేర్. ఎంత ఉన్నా మెన్కి ఒక్క పిసర ఈగో ఉంటది. ఆడవాళ్ళకి తెలియాలి, దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి అన్నది నేను నేర్చుకున్నాను. అందరూ అలా చేయాలని నేను చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ అండ్ దట్ ఈస్ వాట్ హస్ అలౌడ్ మీ టు సక్సీడ్ విత్ మై హెల్త్. లేదంటే పాల్పిటేషన్స్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఏడుపు వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తుంది. ఇప్పుడు రాదనేది కాదు, బట్ ద గ్యాప్ ఇస్
లాట్ బెటర్ వర్సెస్ అది నేర్చుకున్న తర్వాత ఇలా దట్ ఈస్ నా చేతిలో ఆ పవర్ ఉంది, నేను ఆ విధంగా చూసుకున్నాను, ఓ పవర్ నా చేతుల్లో ఉందా, నేను దాన్ని నాకు నచ్చినట్టు నేను తిప్పుకోగలనా, అంటే నేను లొంగుతున్నాను అన్నది కాదు కదా అక్కడ. సిచ్యువేషన్ అబ్సల్యూట్లీ. సో ఆ పవర్ నా చేతిలో ఉన్నప్పుడు నేను దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు అన్న దాన్ని నేను అలా వాడుకొని. సో అగైన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వి డూ కమ్ ఫ్రమ్ అ కల్చర్ వేర్ దే సే ఆడవాళ్ళ కింద అణిగి మణిగి ఉండాలని. దానికి ఏదో ఒక కారణం ఉండుంటుంది కదా, మన పూర్వీకులు అలా చెప్పారు అంటే. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళ ఎమోషన్స్ ని సప్రెస్ చేసేయాలి, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళు వర్క్ చేయకూడదు, వాళ్ళ ఇంట్లోనే ఉంచాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కెన్ బి ట్రీటెడ్. నో, దట్ ఈస్ నాట్ ది పాయింట్. It's in case any situation lo a woman will know intuitively how to mold herself. Ala mold cheskogaligate she will succeed in any aspect of her life. That is what I have learned, I have implemented, and I have seen that change. డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా సో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, ఇది చెయ్యాలి అని చెప్పడానికి దేర్ మైట్ బి అ రీజన్. బట్ మోస్ట్లీ ఇప్పుడు ఈ రోజులో నవే డేస్ అంటే ఓకే పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు ఇఫ్ వీఆర్ సేయింగ్ సంథింగ్, సో వై అనేది దే ఆర్ క్వశ్చనింగ్. సో బట్ బిఫోర్ జనరేషన్స్ వరకు అండ్ స్టిల్ నవ్ సో హు ఆర్ పేరెంటింగ్ అప్పటి వరకు కూడా వీ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్, అంటే నువ్వు అడగకూడదు ఏదైనా చెప్తే అన్న ఒక ఇదిలో. సో వీ డింట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మన దగ్గర ఏది ఆన్సర్స్ లేవు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి. ఇప్పుడు ఎలా ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అన్న దానికి దేర్ మైట్ బి అ రీజన్ అని మనం మాట్లాడుకుంటున్నాము. సో ఎందుకు అనేది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయకపోవడం వల్ల మనకి ఇప్పటి వరకు చాలా మటుకు ఆన్సర్స్ తెలియదు. కరెక్ట్ మనం చాలా మటుకు, ఎందుకంటే అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, తాతయ్య చెప్పారు మనం చెయ్యాలి, అక్కడతోనే అయిపోయింది. కానీ ఈ కాలం పిల్లలంటే జనరేషన్ మారుతుంది కదా. జెన్ జీ అంటున్నారు ఇప్పుడు పిల్లల్ని, ఇంకేదని కూడా అయిపోవచ్చు, జెన్ ఆల్ఫా కూడా అయిపోవచ్చేమో త్వరలో. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే దే వాంట్ దట్ ఇండిపెండెన్స్, దే వాంట్ టు నో వై, ఆ ఇన్క్విజిటివ్నెస్ ఉంది. సో దాన్ని ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మౌల్డ్ ఇట్, వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మౌల్డ్ ఇట్, ఐ థింక్ దే విల్ ఫ్యూచర్ లో దే విల్ బికమ్ మోర్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ being able to handle their responsibilities, being able to handle their emotions properly, being able to say no when required. అవన్నీ ఇంకా బెటర్ గా చేయగలరు వాళ్ళు. అండ్ సో ఇప్పటి వరకు మీరు చూసిన సిచ్యువేషన్స్ కానీ అండ్ ఫేస్ చేసిన పర్సన్స్ కానీ లైక్ విమెన్ ఆర్ మెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మీ లైఫ్ జర్నీలో మీరు నేర్చుకున్న లెసన్స్ త్రూ సో బెటర్ పర్సన్, సో ఇంకా మనం వీ కెన్ బి బెటర్ ఆర్ దట్ మైట్ బి హెల్త్ అంటే ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి కంప్లీట్లీ టు బి బెటర్. సో అలా ఉండడానికి టు బికమ్ బెటర్ అండ్ సక్సెస్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ మీరు ఏదైనా చెప్పగలరా? లైక్ మీ లైఫ్ లో ఏది చూసారు దాన్ని బట్టి లైక్. Sure. So I'll go back to my coaching. నేను కోచింగ్ చేసిన దాంట్లో again it is about hormonal health and well-being. So mostly again it is with women. కదా మనకు. సో నేను ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నది ఏంటి అంటే ఎస్పెషలీ విత్ ఉమెన్, అగైన్ కీపింగ్ ఇన్ వ్యూ దట్ మనకు మంత్లీ సైకిల్స్ పెట్టుకొని మన మూడ్ స్వింగ్స్ ఉంటుంది, మనకు యాంగ్జైటీ ఉంటుంది, మనకు టైర్డ్నెస్ ఉంటుంది, ఫటీగ్ ఉంటుంది. చాలా మంది మన చూసే ప్రేక్షకులు would have gone through thyroid issues or will be going through hypothyroidism, hyperthyroidism or PCOS ఇష్యూస్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు సక్సెస్ కావాలనుకుంటారు, మనకు ఆఫీస్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ సక్సీడ్ అవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం కదా. ఇప్పుడు ఆఫీస్ లో ఒక ఎండ్ ప్రోడక్ట్ లెట్స్ సే ఈ గ్లోబ్ అనుకుందాం, ఈ గ్లోబ్ ని డైరెక్ట్ గా గ్లోబ్ కింద మ్యానుఫ్యాక్చర్ చేసేలేం. ఆ గ్లోబ్ మీద మనకి ఏమేం కావాలి, ఏ కాంటినెంట్స్ ఉండాలి, ఏ కంట్రీస్ పేరు రాయాలి, దాని షేప్ ఏంటి, దాన్ని ఎలా మౌల్డ్ చేయాలి, దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ఇట్. అలాగా when it comes to our health, because that is where I'm passionate about and I excel in it, నేను చెప్పేది ఏంటంటే మీ హెల్త్ ని కూడా ఒక ప్యాషనేట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. ప్యాషనేట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రూట్ కాజ్. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పేసి యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ టు దోస్ మెడికేషన్స్. గో అండ్ ఆస్క్ యువర్ డాక్టర్.
Okay. Right? After you understand your root cause, go and talk to your doctor. Ask them how you can work on reversing it. వాళ్ళు ఆబ్వియస్ గా లైఫ్ స్టైల్ మార్చుకోండమ్మా అంటారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే దాంట్లో మీరు ఏమేం చేయాలన్నది చూడాలి. మీరు మొనోటనస్ గా రోజు చేసేదే చేస్తే మీకు అసలు కనిపించదు. మనం తిరిగి వచ్చి నాకు టైం లేదు, నాకు ఇది లేదు, అలాగే మనం రీజన్స్ ఇచ్చుకుంటాం మనకు. బట్ ఇఫ్ వి స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సీ దాంట్లో మనం ఏం చేయాలి అనేది తెలుసుకుంటే దట్ విల్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ ఓకే, నేను పడుకోవడం రాత్రి 2కి పడుకుంటున్నాను, ఎందుకు 12 కల్లా ఫ్రీ అవుతాను, 12 నుంచి 2 వరకు మొబైల్ స్క్రోల్ చేస్తానో లేదో టీవీ చూస్తున్నానో ఏదో. ఓకే, అది కాకుండా నేను ఏం చేయగలను? ఓకే, ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాను. అలాగే ఇఫ్ దే టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్, ఇదే మేము నేర్పిస్తాం కూడా అఖిల. సో మేము నేర్పించేది ఏంటంటే ఫస్ట్ రూట్ కాజ్ ని అనలైజ్ చెయ్యి. రూట్ కాజ్ ని అనలైజ్ చేసిన తర్వాత అండర్స్టాండ్ హౌ యూ కెన్ వర్క్ విత్ దట్ రూట్ కాజ్, వాట్ ఎవర్ దట్ రూట్ కాజెస్, అండ్ ఇట్ నీడ్స్ టు బి డన్ ఆల్ 3 pillars టుగెదర్. లైక్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, దీనికి అన్ని కలిస్తేనే ఈ గ్లోబ్ అవుతుంది. అలాగా బాడీ ప్లస్ మైండ్ ప్లస్ సోల్, ఈ 3 మీద వర్క్ చేస్తేనే బీట్ యువర్ హెల్త్, బీట్ యువర్ ఫైనాన్సెస్, బీట్ యువర్ రిలేషన్షిప్, అన్నిట్లో you will be able to see that success. Okay. So understand your root cause, work with the root cause, get to know about the right kind of support that you can receive to work with that root cause. Okay. I think these would be my tips. అంటే యాజ్ యూ స్పోక్ అబౌట్ ద సపోర్ట్, సో నాకు ఒకటి వచ్చింది ఏంటంటే థాట్, సో హౌ కెన్ ద మెన్ ఇన్ ఎ ఉమెన్స్ లైఫ్, అంటే లైక్ ఉమెన్స్ లైఫ్ లో దెర్ మైట్ బి అ ఫాదర్ ఆర్ ఎ husband or whatever it may be, and men and their along with the family. So not only the husband, so family support. So ఇవన్నీ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, సో how can they help, అంటే what should they do? 100% that support is required. Right? మన ఇప్పుడు I think again generation is changing. ఇప్పుడు like how I said, Vamsi, my husband, తన ఇంట్లో చేస్తారు చాలా మటుకు. అలాగే నేను ఆయన్నే చెప్పట్లేదు, where I live అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా men చాలా మటుకు ఇంట్లో పనిచేస్తారు. So if a woman is going through, let's say, period cycle, అలా అన్నప్పుడు she gets that rest and then men are able to take care of the cooking. This is an example I'm giving from what I'm seeing. Okay. So it is important that men understand what a woman is going through. చాలా మటుకు అగైన్ ఏమవుతుందంటే ఆ అవేర్నెస్ ఉండదు వాళ్ళకు. ఎక్కడ మనకు స్కూల్లో కాలేజ్ లో ఎప్పుడు ఏం నేర్పించలేదు. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల దే ఆర్ లైక్, అబ్బా తిన ఊరికే చీటికి మట్టి కోపం వస్తుంది, ఆ చీటికి మట్టి చిరాకు పడిపోతుంది, అలా అనుకోకుండా ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దట్ ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ అండ్ వై షీ ఈస్ గోయింగ్ త్రూ. అది అర్థం చేసుకున్నది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సపోర్టింగ్ దట్ ఉమెన్. ఆనెస్ట్లీ యాజ్ ఉమెన్ మనకు వాళ్ళు వచ్చి ఏం పెద్ద చేసే అక్కర్లేదు, వచ్చి ఒక మాట అడిగితేనే అబ్బా అని ఒక గుండెలో భారం దిగిన ఫీలింగ్ వస్తుంది మనకు. అది తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, హస్బెండ్ అయినా, ఎవరైనా, ఫ్రెండ్ అయినా ఫర్ దట్ మ్యాటర్. సో ఐ థింక్ దట్ ఈస్ దర్ రోల్, టు ఫస్ట్ నాట్ జడ్జ్ and then analyze and understand that okay, there is something that she is going through. Let me openly ask that question. Adagadam is sufficient. I think that is the way they can support. Okay. And mostly still ఇప్పుడు కూడా women problems గురించి, so we are not openly spoked. అంటే ఇంట్లో డిస్కషన్ లేకపోవడం, అంటే I mean మాట్లాడకపోవడం వల్ల they were not having an idea. Correct. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో మనకు యూజువలీ ఇంతకుముందు ఎలాగంటే, ఇంతకుముందే కదా ఇప్పుడు కూడా ఒక మాదిరిగా ఎలాగంటే, ఇప్పుడు ఎంతో ఓపెన్ గా నేను 10 సార్లు పీరియడ్స్ అని చెప్పుంటాను ఇక్కడ కదా. కాకపోతే ఇంట్లో ఇప్పుడు కూడా పీరియడ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ టాబూ టాపిక్ చాలా మటుకు ఇంట్లో. అంటే మనము వైల్ ఇట్ ఇస్ అ న్యాచురల్ బాడీ ప్రాసెస్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ విత్ అ ఉమెన్ ఇన్ దట్ సైకిల్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ హ్యాపెన్స్, స్టిల్ ఓకే సరే పీరియడ్ స్టార్ట్ అయిందా, ఓకే జాగ్రత్తగా తెలియకుండా శానిటరీ నాప్కిన్ తీసుకెళ్ళాలి, తెలియాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరికి. సో అంటే ఒకళ్ళు తెలిసినా కూడా దాన్ని అక్కడతో కట్ చేసేస్తారు. అక్కకి ఏమైందమ్మా అంటే, నీకేం కాదులే నువ్వు వెళ్ళిపో అంటారు అనమాట. కాదమ్మా, ఇలా అక్కకి ఇలా పీరియడ్స్ అనేది స్టార్ట్ అయింది, ప్రాబబ్లీ దట్ ఈస్ వై షీ సఫరింగ్ విత్ దట్ స్టమక్ పెయిన్, చూడమ్మా కొంచెం హాట్ బ్యాగ్ ఏదైనా ఇవ్వగలవా, తెచ్చి ఇవ్వగలవా, ఆర్ అక్కకి ఏదైనా టాబ్లెట్ కావాలంటే ఇవ్వగలవా అంటే వాళ్ళకి అక్కడి నుంచే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఐ థింక్ మోర్ ఓపెన్నెస్ కావాలి మనకు టు బి ఏబుల్ టు ఎంబ్రేస్. అలాగని అగైన్ వి ఆల్ మైట్ థింక్, ఓహో అన్ని ఓపెన్ గా డిస్కస్ చేయాలి, అవసరం లేదు.
ఏ టాపిక్స్ అవసరమో ఎస్పెషలీ టు సపోర్ట్ ఉమెన్ ఆఫ్ ది హౌస్, ఐ డోంట్ థింక్ దాన్ని దాయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న ప్రస్తుతానికి జనరేషన్ లో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. అవసరం అయినవి అవసరం లేనివి అవుతున్నాయి. అలాంటివి వేర్ థింగ్స్ ఆర్ నెసెసరీ దట్ నీడ్స్ టు బి డిస్కస్డ్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అ యంగ్ ఏజ్. లైక్ ఇప్పుడు మా పిల్లలకి తెలుసు, ఇద్దరు పిల్లలకి తెలుసు 8-13 సంవత్సరాలు, ఇలాగ అమ్మకు మంత్లీ వన్స్ పీరియడ్ సైకిల్ అవుతుంది అని తెలుసు. ఆ టైంలో అమ్మకి కాళ్ళు పీకుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని తెలుసు. అండ్ ఆ టైంలో అలా ఉన్నప్పుడు చిన్న బాబు వచ్చి కాళ్ళ మీద కూర్చుంటాడు, పెద్ద బాబు అమ్మ తల పట్టునా అని అడుగుతాడు. అంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఐమ్ డూయింగ్? ఐఎమ్ బిల్డింగ్ దోస్ చిల్డ్రన్. ఫ్యూచర్ లో ఎప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్స్ అని వస్తారో దే విల్ బి లైక్, ఓ మేము అమ్మలో చూసాం ఇది, అందుకే ఐ అండర్స్టాండ్, ఐ షుడ్ సపోర్ట్ అన్న ఓపెన్నెస్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ నీడ్స్ టు బి కల్టివేటెడ్ అట్ హోమ్. అప్పుడు ఎంబ్రేస్ చేయడానికి అవుతుంది. అది అమ్మాయిలు అబ్బాయిలు అని ఇంట్లోంచి ద డిఫరెన్సియేషన్ అనేది, అంటే ట్రీటింగ్ ఎ గర్ల్ different and a boy is different, అంటే we are showing the differentiation between from the family only. Yeah, so ఏంటంటే see the way a girl is designed and the way boy is designed is different. Yeah, రైట్. ఇప్పుడు అంటే కొంతమంది అమ్మాయిల్ని చాలా గొప్పగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు, అబ్బాయిల్ని చాలా గొప్పగా చూసేవాళ్ళు ఉంటారు. లైక్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ ఎక్కడ ఈక్వల్ గా చూసారు. దెర్ వాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై బ్రదర్. నేను చదివినా చదవకపోయినా నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట. తమ్ముడు చాలా బాగా చదువుతాడు, అలాగని ఒక్క రోజు వాడు అంతలా చదువుతున్నాడు నువ్వు చదవచ్చు కదా అని చెప్పిన రోజు ఒక్క రోజు లేదు మా పేరెంట్స్ దగ్గర నుంచి. దే ఆల్వేస్ ట్రీటెడ్ ఈక్వల్. ఐ థింక్ అది వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. బట్ ఇన్ కేస్ ఇఫ్ పీపుల్ ఆర్ ఇలాగా ఓకే అమ్మాయి అంటే చాలా మటుకు ఇప్పుడు కూడా కొంచెం అమ్మాయిలు అంటే ఒక పిස්සరు తక్కువగానే చూస్తారు, అబ్బాయిలు అంటేనే ఓకే వంశాన్ని నడిపిస్తాడు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, అందరికి ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, దట్ మైట్ బి ద రీజన్. బట్ ఐ థింక్ ఆ డిస్పారిటీ వచ్చినప్పుడు దట్ ఈస్ ఆల్సో అ రీజన్ వై అ గర్ల్స్ కాన్ఫిడెన్స్ గెట్స్ ఎఫెక్టెడ్. నేనంటే తక్కువ, నేనంటే చనువ, అంటే నాకు వాల్యూ లేదా, ఇంట్లోనే వాల్యూ లేదు అంటే నేను ఐఎమ్ నాట్ వాల్యూబుల్ అంటే బయట సొసైటీలో నేను అదే ప్రొజెక్ట్ చేస్తాను. నేను మాట్లాడే విధానము, నేను చెప్పేవన్నీ నన్ను ఎవరు పట్టించుకోరు, ఐఎమ్ నాట్ వాల్యూడ్, అదే రిలేషన్షిప్ లో కూడా వెళ్తుంది. సో ప్రాబబ్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ థింక్ వైల్ దే ఆర్ క్రియేటెడ్ డిఫరెంట్లీ, దేర్ ప్రిఫరెన్సెస్ ఆర్ డిఫరెంట్, దేర్ బాడీస్ ఆర్ డిఫరెంట్, ట్రీట్ చేసేది ఐ థింక్ షుడ్ బి ఈక్వల్. ట్రీట్ చేసేది షుడ్ బి ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలాగని చెప్పేసి అబ్బాయి అమ్మాయి సమానం అంటే దట్ ఈస్ నాట్ ది టాపిక్ వీఆర్ టాకింగ్ అబౌట్. రైట్, బాయ్స్ హ్యావ్ their own strength, girls have their own strength, they are unique. Yes, but they can be treated in a equal way. Yes. Thank you ma'am. Thank you so much. Thank you Akila. మన ఆడియన్స్ కి ఇప్పుడు కంప్లీట్ గా వన్ వర్డ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటారు? సో ఇన్ని సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే అఖిల, ఇఫ్ దేర్ ఇస్ నో హెల్త్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ హ్యావ్. దానికి అర్థం ఏంటంటే మనం జీవితంలో యూ కెన్ బికమ్ సిఇఓ ఆఫ్ అ కంపెనీ, బోల్డ్ కోట్లు సంపాదించవచ్చు, ఆస్తులు పెట్టుకోవచ్చు, కానీ ఆరోగ్యం అన్నది సభ్యంగా లేకపోతే అవి ఏవి పనికిరావు. Yes, obviously. That is my takeaway that I would love to leave the audience with. Okay. Thank you.